తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏపీలో పాలక వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమంటూ తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 3 పార్టీల పొత్తు ఖరారయ్యాక చిలకలూరిపేటలో 3 పార్టీల నేతలు కలిసి బహిరంగ సభ పెట్టారు. అయితే ఆ తర్వాత అభ్యర్థుల జాబితా విడుదలపై కసరత్తులు చేశారు. అన్నీ పూర్తి చేసుకుని ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతారని అన్నారు. టీడీపీ తన చివరి జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో ఇక 3 రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార బరిలో దిగుతున్నాయి. అయితే 3 పార్టీల నేతలు ఎవరి ప్రచారం వారిదే అన్నట్లు షెడ్యూల్ రూపొందించుకున్నట్లు కనబడుతోంది. మార్చి 27న చంద్రబాబు నాయుడు రాయలసీమలోని తన సొంత జిల్లా చిత్తూరులో ప్రజాగళం ఆరంభించారు. ఆయన కేవలం టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలోనే ప్రజాగళం యాత్రకు షెడ్యూల్ రూపొందించుకున్నారని అంటున్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థుల నియోజకవర్గాల్లో చంద్రబాబు కార్యక్రమాలేవి ఇంతవరకు అయితే నిర్ణయించలేదు. ఎన్నికల వరకు ఇదే కొనసాగుతుందా, లేక రానున్న రోజుల్లో ఆయన మిత్రపక్షాల నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవరికి వారు తమ అభ్యర్థుల స్థానాల్లోనే పోటీ చేస్తే ఎలాగా అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్చి 30న వారాహి విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు కూడా తన ప్రజాగళాన్ని తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ఈ యాత్ర కొనసాగినంత కాలం ఆయన జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లోనే పర్యటించనున్నారు. తమ అభ్యర్థుల విజయం కోసమే ఆయన ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 12 తర్వాత ఆయన టీడీపీ, బీజేపీ అభ్యర్థుల స్థానాల్లో ప్రచారం చేస్తారేమో ఇప్పటికైతే తెలీదు. అప్పటి వరకు మాత్రం టీడీపీ, బీజేపీలతో సంబంధం లేకుండానే ఆయన వారాహి యాత్ర సాగనుంది. కూటమిలో 3వ పక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా తమ అభ్యర్థుల నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టే అవకాశాలుంటాయంటున్నారు. బీజేపీ 6 లోక్సభ స్థానాల్లోనూ 10 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. అయితే ఫోకస్ మాత్రం లోక్సభ నియోజకవర్గాలపైనే ఉంటుందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే 6 లోక్సభ నియోజకవర్గాల్లోనే విస్తృతంగా ప్రచారం చేస్తారని అంటున్నారు. అదే జరిగితే పేరుకు పొత్తు పెట్టుకున్న ఎవరి దారి వారిదే అవుతుందంటున్నారు రాజకీయ పండితులు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఒకే వేదిక ఎక్కిన చిలకలూరిపేట సభలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో బీజేపీకి 400 ఎంపీ సీట్లు తగ్గకూడదని అన్నారే తప్ప ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ఎక్కువ ప్రచారం చేయలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని పెకిలించి వేయాలని ఒక్కసారి వ్యాఖ్యానించినా జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు సంధించలేదు. అంటే బీజేపీ ఫోకస్ కేవలం ఎంపీ నియోజకవర్గాలపైనే అన్నది స్పష్టమవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇలా 3 పార్టీలు తమ అభ్యర్థుల నియోజకవర్గాల్లోనే ప్రచారం చేసుకుంటే ఇక పొత్తు పెట్టుకుని ఏం లాభం అంటున్నారు రాజకీయ పండితులు. జనసేన అభిమానులు టీడీపీకి ఓటు వేయాలంటే టీడీపీ అభ్యర్థుల నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి తన అభిమానులకు వ్యక్తిగతంగా పిలుపునిస్తేనే పనవుతుంది. అలాగే టీడీపీకి పట్టుండి జనసేనకు కేటాయించిన సీట్లలో చంద్రబాబు ప్రచారం చేయకపోతే టీడీపీ సానుభూతి పరుల ఓట్లు జనసేనకు కానీ బీజేపీకి కానీ బదలా కావంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి ఈ విషయంపై 3 పార్టీల నాయకత్వాలు దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.